హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి. నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి 8 o'clock అయిందనమాట. నేను టీ పెట్టుకున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి పాలు పొంగిపోయాయి అనమాట. అదంతా క్లీన్ చేసుకొని ఇంకా దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను టీ తాగేసి ఇంకో సైడ్ వచ్చేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ముందు రోజు అంటే ఫ్రైడే రోజు మినపట్టు వేసానమాట. కొద్దిగా పిండి అనేది మిగిలింటే ఒక 2 దోశల వరకు అయ్యాయన్నమాట. మినపిండితో దోశలు అవి వేస్తున్నాను. పిండి ఇంకెక్కువ రోజులు ఉంటే పాడైపోతుంది కదా ఫ్రిడ్జ్లో అనేసి. ఇంకో సైడ్ వచ్చేసి పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసి పెట్టాను. ఒక 2 దోశల వరకు మినపట్టు అయ్యాయి. ఇంకా తర్వాత నేను రాగి పిండి అనేది పట్టు పెట్టాను అనమాట దోశకి. ఇంకా వచ్చేసి రాగి దోశలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. సో మేము వచ్చేసి రెగ్యులర్గా దోశ అలా హెల్తీగా రాగి దోశ, కొర్ర దోశ అలా హెల్తీగా దోశలే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అండ్ రాగి ఇడ్లీ అలాంటివి ప్రిపేర్ చేస్తుంటాను అనమాట ఎక్కువగా నేను. అండ్ ఆ కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసేసి ఇంకా చట్నీ అనేది మిక్సీ పడుతున్నాను. ఇక్కడ వచ్చేసి సో చట్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇంకా పోపు పెడుతున్నాను చట్నీ కోసము. ఆయిల్ వేసేసి 1 స్పూన్ వరకు ప్లస్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా అవన్నీ వేసేసి పోపు పెడతాం కదా మనం రెగ్యులర్గా, అదేవిధంగా చట్నీకి పోపు పెడుతున్నాను. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి రాగి దోశలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా మిక్సీ పట్టిన చట్నీని ఆ పోపులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆకిరా లేచాడనమాట. అంటే ఒక 9 అలా అయింది టైము. ఇంకా ఆకిరా లేచేసాడు. వాడికి స్నానం చేయించాను, నీళ్ళు పెట్టేశాను. వాడికి నీళ్ళు కాగేసాయి, వాడికి స్నానం చేయించాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ చెల్లెలు లేపుతున్నాడు అనమాట. సో లే చెర్వి అని ఇంకా చెర్విని కూడా లేపాను అనమాట. తను కూడా లేచింది చేసే సౌండ్కి. సో చూడండి ఇక్కడ ఇద్దరు రెడీగా ఉన్నారు. చెర్విత ఇక్కడ నేను కెమెరా పెట్టేసరికి అంటే సెల్ పెట్టేసరికి చూసి హాయ్ చెప్తుంది, హాయ్ హాయ్ అని. సో ఇంకా దోశ తీసుకొచ్చాను ఇద్దరికి తినిపిద్దామనేసి. అండ్ నేను కూడా తిన్నాను వాళ్ళతో పాటు. ఇంకా ఇక్కడ వచ్చేసి చెర్వికి హాట్ వాటర్ పెట్టామన్నమాట స్టవ్ మీద. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు డబుల్ కా మీఠా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అన్నీ తీసుకున్నాను. అంటే బ్రెడ్స్ అన్నీ తీసుకోలేదండి, ఒక 12 వరకు తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ని. తీసేసుకొని ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. మనం డబుల్ కా మీఠా చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ లేకుండా కూడా చేస్తారు, కొంతమంది ఎడ్జెస్ ఉండి కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ ఎడ్జెస్ అనేటివి తీస్తున్నాను. అండ్ ఇలా కట్ చేసిన ఎడ్జెస్ని కూడా నేను పాడేయకుండా మంచిగా మనకు ఒక రెసిపీ అనేది తయారవుతుంది అనమాట. ఈ బ్రెడ్ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా, వాటితోటి బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ విధంగా 4 ముక్కల మాదిరిగా కట్ చేసుకున్నాను. ఒక్కో బ్రెడ్ స్లైస్ని వచ్చేసి ఇక్కడ నేను ఈ విధంగానే మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని ఎడ్జెస్ ఉన్నాయి కదా అన్నీ ప్లేట్లో పెట్టుంటే చెరువిత వచ్చి తీసుకొని తింటుంది. ఇక్కడ ఇలా కట్ చేసిన స్లైసెస్ ఉంటాయి కదా ఎడ్జెస్, వాటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఒక చిటికెడు వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట నేను. అండ్ ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. అప్పుడు గట్టిగా తయారయ్యి మన ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ లేదంటే మీరు అలానే వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ అనేది తీసుకుంటుంది బ్రెడ్ స్లైసెస్. ఇలా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేసుకోవాలి. ప్యాన్లో ఇప్పుడు దీన్ని క్రిస్పీగా తయారయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇవి మనం క్రిస్పీగా తయారై బ్రెడ్ క్రమ్స్ అనేటివి తయారవుతుంటాయి. అంటే మనం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అదే ప్యాన్లో ఉంచామంటే ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది కదా ప్యాను, ఇంకా మాడిపోయే అవకాశం ఉందనేసి నేను ఇంకా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెడుతున్నాను. ఇది చల్లారబెట్టేసి ఇంకా నేను చెర్వికి వచ్చేసి స్నానం చేయించేసి వచ్చానమాట. అప్పటికి వచ్చేసి టైం 10:30 అలా అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి చెర్వితాకి స్నానం అయిపోయిన వెంటనే బిస్కెట్స్ పెట్టాలి. సో అదనమాట వీళ్ళ టైం టేబుల్. ఇంక ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు బిస్కెట్స్ తింటున్నారు ఇక్కడ కూర్చొని.
చెర్వి కూడా ఇక్కడ తినేసింది, స్నానం చేసేసి తల స్నానం చేయించాను, అందుకే జుట్టు కట్టలేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్ నుంచి తీసేసి ఆరేయాలి ఇంకా వాటిని. అండ్ ఆరిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. సో నేనైతే ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటానండి, లేదంటే కనుక మళ్ళీ మడత పెడతాం తర్వాత అనేసరికి ఇంకా అవి బట్టలు అన్నిటి ఎక్కువ అయిపోతాయి అనమాట. నాకు ఇంకా తర్వాత టైం అనేది ఉండదు, అందుకనేసి అంటే టైం ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను బట్టలన్నీ ఇక్కడ. అండ్ ఐరన్ చేసేటివన్నీ పక్కన పెట్టాను అనమాట, అవన్నీ నేను తర్వాత చేస్తుంటా కొద్దిగా టైం ఉన్నప్పుడు. ఇంక ఇప్పుడు వచ్చేసి కొన్ని మడత పెట్టేటి ఉంటాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. సో చెరువు వచ్చి చూస్తుంది నేను ఎలా చేస్తున్నానా అని. సో ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి నాకు చెరువు చూడండి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో. సో నేను అన్నీ అక్కడ కూర్చుంటే తను తీసుకొచ్చి అన్నీ నాకు ఇస్తుంది అనమాట. చూడండి నేను అక్కడ అన్నిటివి తీసుకొచ్చి ఇవ్వమా అంటే అన్నీ తెచ్చేసింది. సో అంతేనండి, అమ్మాయిలు ఉంటే కనుక ఇలా హెల్ప్ చేస్తుంటారనమాట మనకి. సో ఎంతైనా అమ్మాయిలు కదా, కొంచెం వాళ్ళకి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇంట్రెస్ట్ అనమాట, వాళ్ళకి అలాంటి పనులు చేయాలని. అదే అబ్బాయిలకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మాకిగాడ అకి అట్లా అందివు నాన్న అంటే ఏంటమ్మా అంటాడు. అదే చెర్వి అందిస్తుంది కదా, వచ్చి ఇప్పుడు చూసినాడు అనుకోండి వస్తానమాట, అమ్మ నేను హెల్ప్ చేస్తాను అని. లేదు ఇక్కడ కిరా ఇంకా టీవీ చూస్తున్నాడు. ఇంకా చెర్వి వచ్చేసి నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. బట్టలన్నీ చూడండి లోపలికి ఉండేసరికి కూడా ఆ బట్టలు మంచం ఎక్కి తీసుకొచ్చి నాకు తెచ్చిస్తుంది. సో అమ్మాయిలు అంటేనే అంత అనమాట, తల్లులకి బాగా హెల్ప్ చేస్తుంటారు. సో ఇవన్నీ నాకు అందించి నేను అన్నీ ఇంకా సర్దుతున్నాను అనమాట. సో ఒకేలా చూసాడు అనుకోండి వచ్చి సర్దిస్తాడు అనమాట తను కూడా. అంటే చరిత బంగారు తల్లులు అంటా అనమాట. చరిత నాకు హెల్ప్ చేసిందని అది విన్నాడు అనుకోండి వస్తాడనమాట, వచ్చి అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తా అంటాడు. సో ఇప్పుడు తను వినిపించుకోలేనట్టున్నాడు, సినిమా చూస్తున్నాడు టీవీలో. ఇంకా ఇక్కడ చెరువు వచ్చేసి నాకు అన్నీ అందిస్తుంది. తను బిస్కెట్స్ తింటుంది, ఆడ సేమ్ 2 పనుల్ని కవర్ చేస్తుంది. ఇంకా నేను బట్టలన్నీ ఇంకా మడత పెట్టేసి లోపల కబోర్డ్లో పెట్టాను. అండ్ ఇంకా బకెట్లో కొన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లో ఆరేస్తున్నాను అనమాట. సో మాకు కొద్దిగా స్పేస్ అనమాట బాల్కనీలో, అందులోనే అన్నీ ఆరేసుకోవాలి బట్టలు. అండ్ ఈవినింగ్కి ఆరిపోతాయి అనమాట. ఎండ బాగుంటే, వర్షం వస్తే మాత్రం అస్సలు ఆరవు బట్టలు. సో ఇంకా రోజు నా రెగ్యులర్గా ఇలానే ఉంటుంది, రెగ్యులరు అంటే డైలీ రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట నాది. సో ఇంకా పిల్లలవి నావి మా ఆయనవి అందరి బట్టలు ఇంకా ఆరేసేసి ఇంకా బాల్కనీని క్లీన్ చేస్తాను అనమాట. రోజు వాటర్ వేసి నీట్గా అవన్నీ క్లీన్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ క్లీన్ చేసుకుంటుంటా రోజు. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసేసి ఆ బాల్కనీ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకోసారి మా బాల్కనీలో మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి పుదీనా అనమాట. లాస్ట్ సండే నాటాను, పుదీనా తీసుకొస్తాం కదా పేట నుంచి, అదే కొమ్మ అనమాట. అండ్ ఇక్కడ చూడండి కొత్తిమీర ఈ విధంగా వచ్చింది. ఇంతకుముందు నేను ఆల్రెడీ హోమ్ టూర్లో చూపించాను అనమాట, అప్పుడు చిన్నగా ఉన్నాయి మొక్కలు అనేవి. ఇది వచ్చేసి గోంగూర. ఇక్కడ చూడండి గ్రీన్ చిల్లీ అనేది ఒకటి కాసిందనమాట మా మొక్కకి. సో దీనికి కూడా వస్తున్నాయి, కానీ దీనికి చాలా పువ్వులు వస్తున్నాయి అనమాట. పువ్వుల నుంచి మనకి గ్రీన్ చిల్లీస్ వస్తాయి, కానీ ఎందుకు పువ్వు రాలిపోతుంది గ్రీన్ చిల్లీస్ రాకముందే. అండ్ ఇందులోనే కొత్తిమీర కూడా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి పుదీనా అనమాట. కొమ్మలు నేను డివైడ్ చేసామాట, అంటే ఒక 4 అలా మొక్కలు నాటును, ఒకటన్నా ఉంటుంది కదా అనేసి. సో చాలానే ఉన్నాయన్నమాట మొక్కలు, అంటే అన్నీ ఆల్మోస్ట్ నేను పెట్టినటువన్నీ కూడా గ్రో అయ్యాయి. ఇంకా ఇవి ఆరిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మన స్నాక్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట బ్రెడ్ క్రమ్స్. ఇక్కడ వచ్చేసి నేను కలర్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసము ఇందాక పోపు పెట్టుకున్నా కదా, అదే ప్యాన్ తీసుకున్నాను అనమాట. తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. అంటే కలర్ రైస్ అంటాం కదా, ఆ రైస్ చేస్తున్నాను. తిరువాత అన్నం అంటాం మా సైడ్ అయితే ఎక్కువగా. ఆ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 స్పూను సాజీరాను కూడా వేసుకున్నాను. సాజీరా ఫ్రై చేసుకోవాలి బాగా, ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకున్నాను.
ఈ టమాటో వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపుని, ఒక అర స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఆ రైస్కి తగ్గట్టు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. అండ్ నేను మసాలా తక్కువగానే యాడ్ చేశాను అండి. ఎక్కువ యాడ్ చేస్తే వీళ్ళు తిన్నారనమాట, పిల్లలు స్పైసీగా ఉంటుందనేసి కొద్దిగా లైట్గా యాడ్ చేశాను మసాలా అనేది. ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో నేను రైస్ కడిగి పెట్టాను అనమాట. ఆల్రెడీ ఇందులో సాల్ట్ కూడా వేసి కలిపాను. ఆ రైస్లో ఈ మసాలా అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలన్నమాట. మనకి కలర్ రైస్ అనేది తయారవుతుంది. నేను కలర్ రైస్కి కాంబినేషన్గా గ్రీన్ పీస్ అండ్ ఆలు ఉంటుంది కదా, ఆ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డబుల్ మీఠాకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ప్యాన్ని కడిగేసి పాలు వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను గ్రీన్ పీస్ అండ్ ఆలులోకి. అంటే కొత్తిమీర, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, కొబ్బరి పొడి వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో అంటే మన పోపు గింజలు ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేశాను. సో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కదా అనేసి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి. ఆయిల్ అనేది అవన్నీ పోపు గింజలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసామనుకోండి ఆనియన్స్ అనేవి కొద్దిగా త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వచ్చేసి పసుపుని కూడా వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులోనే. ఇప్పుడు టమాటో ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంకో సైడ్ వచ్చేసి పాలను మరిగించుకుంటున్నాను అనమాట డబుల్ కా మీఠా కోసం. అంటే నేను నార్మల్ మిల్కే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకోవచ్చు. ఈ పాలు అంటే మనకు దగ్గరగా రావాలన్నమాట. అంతవరకు మనము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ పాలను కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటోలు అనేటివి మెత్తబడ్డాయి కాబట్టి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈలోపు మనకు టమాటో ముక్కలు, మసాలా అంతా కూడా బాగా రెడీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి. క్లియర్గా గ్రీన్ పీస్ అండ్ ఆలు కర్రీ వచ్చేసి ఈ మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ మసాలాని. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఆల్రెడీ గ్రీన్ పేస్ట్ని రాత్రంతా నానబెట్టుకున్నాను అనమాట. డ్రైగా ఉంటాయి కదా అవి తీసుకున్నాను. అదేవిధంగా ఒక 2 పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. సో ఇటు సైడ్ వచ్చేసి నేను ఇవి కలుపుకుంటున్నాను మధ్య మధ్య చూసుకుంటూ, పాలు అనేవి పొంగిపోకుండా. ఇవి ఇంకాస్త దగ్గరగా రావాలన్నమాట, అంతవరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో చెక్ చేసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా యాడ్ చేశానండి. నాకు ఇంతవరకు అయితే గ్రేవీ అనేది సరిపోతుంది కదా మాకు అనేసి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పాలండి కొద్దిగా పొంగిపోయాయి అనమాట నేను ఈ కర్రీ చూసుకుంటుంటే. సో ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అది కుక్ అయ్యేలోపు అండ్ పాలు ఇంకాస్త దగ్గరగా తయారయ్యేలోపు ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు అనేటివి తోమేసుకుంటున్నాను. కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ తోమేసుకుంటున్నాను. సో ఈ పనులు అయితే అట్ ది సేమ్ టైం ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కదా అనేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను పాలు అనేవి పొంగిపోకుండా. నేను ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వస్తున్నాయి అనమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. సో రాత్రంతా నానబెట్టుకున్నాం అనుకోండి గ్రీన్ పీస్ అనేవి మనకు పొద్దున కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ 6 అవర్స్ అన్న మనం వాటిని నానబెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు. ఇక్కడ వచ్చేసి పాలు ఇంకాస్త దగ్గరగా తయారయ్యాయన్నమాట. చూడండి, ముందు
యాడ్ చేసినప్పటికీ అంటే ఒక హాఫ్ వరకు తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుల్ని వేసుకుంటున్నాను. సో మనం చేసి స్వీట్ రెసిపీలలో ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ కూడా బాగా ఆరాయన్నమాట. ఒక 2 అవర్స్ వరకు నేను బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని డ్రైగా తయారయ్యాయి, గట్టిగా అయ్యాయి. మనం కట్ చేసినప్పుడు మెత్తగా ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం గట్టిగా అయ్యాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా తయారైపోయింది. రబ్డీ పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని ప్లస్ నూనెను రెండింటిని కూడా యాడ్ చేశాను. అంటే ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా స్వీట్ రెసిపీలలో నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ డబుల్ కా మీఠా కాబట్టి ఇంకా బాగుంటుంది నెయ్యి అనేది యాడ్ చేస్తే. చూడండి బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. మనం డబుల్ కా మీఠాలో వేసే టైంకి ఈ పాలు అనేటివి చల్లగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా అంటే ఒక 3-4 స్పూన్ల వరకు నూనెను లేదా నెయ్యిని వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట బ్రెడ్ ముక్కల్ని. సో ఇలా ఒక సైడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మరి మాడిపోకుండా చేసుకోకూడదు. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే బ్రెడ్ ముక్కలు సరిపోతుంది. చూడండి ఈ విధంగా రావాలన్నమాట కలరు, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నిటిని కూడా. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి మిగిలి ఉంటే నూనె పక్కకు తీసేసి ఇంకా అదే ప్యాన్ని క్లీన్ చేసేసి ఒక 1/2 కిలో వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ మన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి డబుల్ కా మీఠా కోసము. చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. తీగ పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. మన చేతులకు స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూను వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మన చేతులకి స్టిక్కీగా ఉండాలి, అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఒక పించ్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ కలర్ కోసమే అండి. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు. జస్ట్ కలర్ కోసం అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలకి షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అండ్ ఈ టైంలో మనకు మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట. సో బ్రెడ్ ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ ముక్కలు బాగా పీల్చే విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న రబ్డీ ఉంది కదా, ఆ పాల మిశ్రమము దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ పాల మిశ్రమం కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి మనము. సో చాలా స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా లూజ్గా ఉంది కదా లిక్విడ్గా, అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు ఈ పాలు షుగర్ సిరప్ అంతా మిక్స్ అయ్యి మనకు టైట్గా ఉంటుంది. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నా కదా, ఇక్కడ పిల్లలంతా వచ్చేసి ఇక్కడ హాల్ అంతా ఈ విధంగా తయారు చేశారు. ఇద్దరు కలిసి అన్న చెల్లెలు. అంటే సాటర్డే కదా వాళ్ళకి ఇంకా అకిరాకి క్లాస్ లేదు ఈరోజు వచ్చేసి. సో నేను వెళ్ళేసి ఇంకా బొమ్మలన్నీ ఎత్తేసాను. సో నాకు రోజు ఇదే పని అండి, వాళ్ళ కింద వేయడం నేను ఎత్తడం, ఇదే ఒక పని అయిపోతుంది నాకు. అండ్ నా బాడీకి కూడా ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్గా తయారైపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టేసి వచ్చాను. అండ్ చెర్వి చూడండి కెమెరా కనిపించగానే తను కనిపించింది అనుకోండి హాయ్ బాయ్ అని చెప్తానే ఉంటుంది. ఇంకా చెల్లి చెప్తుంది అనుకోండి అన్న ఊరుకుంటాడు. కింద చూడండి అన్న ఏం చేస్తున్నాడు, జంపులు చేస్తున్నాడు అన్న కనిపించలేదని. అండ్ రైస్ కుక్కర్లో రైస్ కంప్లీట్ అయిపోయింది. 12:50 అలా అయిందే టైము. చూడండి మసాలా అంతా సైడ్కి వచ్చేసింది కుక్ అయ్యేసరికి.
అండ్ రైస్ అంటే నేను ఎక్కువగా మసాలా అనేది యాడ్ చేయలేదు, పిల్లలు తినరు అనేసి కొద్దిగా లైట్గా యాడ్ చేశాను. అండ్ గ్రీన్ పీస్ ఆలు కర్రీ కూడా తయారైపోయింది. ఫస్ట్ వచ్చేసి నేను అన్నం తినిపిస్తున్నాను. ఫస్ట్ స్వీట్ పెట్టారనుకోండి అన్నం తినరు, అందుకనేసి ముందు అన్నం తినిపించేసి పెరుగన్నం కూడా తినిపించేసిన తర్వాత స్వీట్ పెడుతున్నా. ఇద్దరికి అన్న చెల్లెళ్ళకి ఇద్దరికి ఒక బౌల్లో పెట్టాను. పైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. పిల్లలు కదా కొద్దిగా నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలనేసి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ కడాయిలో ఉండే దాని మీద కూడా కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసేసి ఫైనల్గా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాను. చూడండి టైట్గా తయారైంది. ఆ పాలు షుగర్ సిరప్ అంతా బ్రెడ్ ముక్కలు పీల్చుకొని చూడండి ఈ విధంగా ఉంది టైట్గా. ఇప్పుడు అన్న తీసుకున్నాడు, చెల్లిని పిలుస్తున్నాను అనమాట. చెర్వి కమాన్ వచ్చి తీసుకొని సో చూడండి నేను తినిపిస్తూ ఉంటే అస్సలు తినదు, తను అస్సలు డిపెండ్ అవ్వదనమాట, అన్నీ తనే చేసుకోవాలని. సో నేను తినిపిస్తున్నాను చూడండి, పక్కకు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి తనే తీసుకుంది చూడండి, తనే తీసుకొని తింటుంది చూడండి. అసలు ఆ స్పూన్కి కొద్ది కూడా రావడం లేదు, కానీ తనే తినాలని ట్రై చేస్తుంది అనమాట. ఇంట్లో కూడా అన్నము చపాతి దోశ అలా చేసి అనుకుని చిన్న చిన్న ముక్కలు తుంచి పెడితే పక్కన ప్లేట్లో తింటుంది. ఇంకా తనకు తినిపించాలంటే ఎత్తుకొని నేను బయట అట్లా ఇట్లా తిప్పుతా తినిపించాలి. సో అలా తినిపిస్తాను. మళ్ళీ మేము తినేటప్పుడు వస్తే కనుక కొద్దిగా తుంచి పక్కన ప్లేట్లో పెడుతుంటాను అనమాట. అన్నం కూడా తన తినడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ మధ్య కొత్తగా. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఆ స్వీట్ తిని పిల్లల్ని పడుకోబెట్టేసాను. ఇక్కడ వచ్చేసి 4 o'clock అనమాట. 4:30కి చెవిత లేస్తుంది. ఆ లోపు నేను పాలు కాచి పెట్టాలి, లేదంటే కనుక ఇంకా లేచిన వెంటనే పాల కోసం ఏడుస్తుంది. అందుకనేసి ఇప్పుడు ఇక్కడ నేను అన్న చెల్లెలకి ఇద్దరికి పాలు కాచి పెట్టాను. 4:30కి లేస్తారు. ఆఖరి వచ్చేసి 5కి లేస్తాడు. చెవి వచ్చేసి 4:30కి లేస్తుంది. ఆ లోపు పాలు చల్లారుతాయి కదా అనేసి చిన్న చిన్న గ్లాసులలోకి తీసుకున్నాను. సో మరి పాలు తాగుతుంది కానీ పెద్ద గ్లాస్లోకి తీసుకున్నాను అనుకోండి, తనకి కరెక్ట్గా ఆ చిన్న గ్లాస్ అనమాట, కరెక్ట్గా ఆ గ్లాస్ తాగుతుంది. అంతకన్నా ఎక్కువ అస్సలు తాగదు పాలు. ఒకవేళ ఇచ్చినా కూడా కింద వేస్తుంది అనమాట, సింకులో తీసుకొచ్చి వేస్తుంది గ్లాస్ని. ఇంకా నేను టీ పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి సగ్గుబియ్యం జావా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం తోమిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా సర్దుతున్నాను. అండ్ చూడండి నా జుట్టు ఏ విధంగా ఉందో. సో నాకు రెడీ కావాలంటే చాలా విసుగొస్తుంది వీడియోస్ కోసము. అండ్ యాక్చువల్గా ఇంట్లోనే కదా ఉండేది అనేసి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు జడ వేసుకోవడానికి. అందుకు ఇంకా ఇలాగ ఇప్పుడు ఈవినింగ్ పిల్లల్ని కిందికి పిలుచుకొని వెళ్తాను అనమాట. అప్పుడు వేసుకుందాంలే అనేసి జుట్టు అలానే వదిలేసాను. మీరు భయపడకండి చూసి నన్ను. అండ్ గిన్నెలన్నీ తోమేసాను. ఈవినింగ్ చెర్వి పాపలు వేసేసింది. చూడండి ముఖం ఎలా ఉందో నిద్రపోయి లేచేసరికి. ఇక్కడ వచ్చేసి తనకి పాలను కలుపుతున్నా, పౌడర్ని యాడ్ చేసేసి బూస్ట్ని పాలను కలుపుతున్నా. సో హార్లిక్స్ అలా వేసాను అనుకుంటే తాగడం లేదు ఇద్దరు పిల్లలు, అందుకనేసి బూస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయను, ఓన్లీ బూస్ట్ పౌడర్ ఒక్కటి ఉంటుంది కదా అది ఒక్కటే యాడ్ చేసేస్తాను. సో తను లేచేసరికి పాలు అనేవి కంప్లీట్గా ఉండాలి, లేదంటే కనుక చాలా ఏడుస్తుంది అనమాట. పాలు రెడీగా లేకపోతే ఫస్ట్ లేయడం వచ్చేసి కిచెన్లోకి వస్తే చూస్తాను అనమాట తనకు పాలు రెడీగా ఉన్నాయా లేదా అని. ఇంకా చిరుతకు పాలు తాపిచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అకిరాకి స్నానానికి నీళ్ళు పెట్టాను. ఇద్దరికి వేపేసాను అనమాట ఈవినింగ్ స్నానము. సో ఇద్దరికి ఈవినింగ్ స్నానం చేయించేసి వచ్చాను అనమాట. ఇప్పుడు 5:30 అయింది. 6కి కిందకి పిలుచుకొని వెళ్ళాలి, కొద్దిసేపు ఆడుకుంటారు కింద. పొద్దున్న వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రాగిపిండి దోశ వేసాను కదా, కొద్దిగా బ్యాటరీ మిగిలి ఉంటే అదే వేసి ఇస్తున్నాను. ఇద్దరికి తినిపించేసి ఇద్దరిని కిందకి పిలుచుకొని పోదామని. అంటే మాకు ఎదురుగా పార్క్ ఉండే, ఆ పార్క్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇంకా సెల్లార్ ఉంటుంది కదా కింద పార్కింగ్, అక్కడ ఆడుకుంటారనమాట పిల్లలందరూ. చూడండి అన్న చెల్లెలు టిప్ టాప్గా రెడీ అయిపోయి కిందకి వెళ్తున్నారు ఆడుకోవడానికి. అండ్ నేను కూడా జడ వేసుకొని కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని పిల్లల్ని కిందకి పిలుచుకుపోతున్నాను. సో 6 అయిందనమాట. ఇంకా ఒక 7:30 వరకు ఆడుకొని మళ్ళీ పైకి వచ్చేసి అన్నం తినేసి పడుకుంటారు. పడుకోవడం అంటే 9కి పడుకోరండి, 11 అవుతుంది ఈజీగా ఈ పిల్లలతో పని పెట్టేసరికి. ఇంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీరందరూ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.